నమస్కారం 9 టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో చేరనున్న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్. మీ బిడ్డను కదా, మీ భూమి నాకు ఇచ్చేయండి అంటూ జగన్ గుంజుకుంటాడు. పాతపట్నంలో నారా లోకేష్. చిన్న సంఘటనను భూతద్దంలో చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వివాదంపై హరీష్ రావు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట శివార్లో ఇసుక ఫిల్టర్లను కూలగొట్టడంతో కంది మండలంలో మొదలైంది చిదురుప్ప గ్రామ శివార్లో ఇసుక దందా. ఎన్నిసార్లు అధికారులు ఇసుక ఫిల్టర్లను కూలగొట్టినా ఇసుక దందా ఆగడం లేదు. రాత్రి సమయంలో నడుపుతున్నారు. ఇసుక ఫిల్టర్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కోరుతూ చిదురప్ప గ్రామస్తులు విన్నవించారు. నిజాంపేట్ మండల కేంద్రంలోని శ్రీచక్ర పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలో బుధవారం ఉదయం సిద్దిపేట నుండి మెదక్ వస్తున్న పెండ్లి బృందం బస్సును మెదక్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న లారీ అతివేగంతో ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు క్షతగాత్రులను ఫోన్లో పరామర్శించారు. వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు వైద్య సదుపాయం అందజేయాలని సూచించారు. అవసరమైతే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్లకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు. అనంతరం సీఐ వెంకటేష్ మాట్లాడుతూ బస్సు లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని, బస్సులో ఉన్న నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు నిజాంపేట గ్రామ శివార్లో NS 765D రోడ్డు పైన మెదక్ వైపు వెళ్తున్నటువంటి ఒక టూరిస్ట్ బస్సును లారీ ఆపోజిట్లో వచ్చి అతివేగంగా నడిపి బస్సును ఢీకొనడం జరిగింది. ఇటు ప్రమాదంలో లారీ డ్రైవర్కు, బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలైనాయి. అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి ఇద్దరికి కూడా, ఒక పాప 7 years, ఒక లేడీ 50 years, మొత్తం 4 members ఇంజూరీ అయినట్టు మనకి ప్రాథమికంగా తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, బాలల అక్రమ రవాణా, మహిళలపై దాడులు, మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. నిరుపేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిద్ధగౌడ్, సిద్దిరాములు, వినోద్ కుమార్, మధు, రామాయంపేట సీఐ వెంకటేష్, షీ టీం లక్ష్మి, తహసీల్దార్ రజని తదితరులు పాల్గొన్నారు. మనం ఈ అవగాహన సదస్సులు ఎందుకు జరుపుకుంటామంటే, సమాజంలో నేరాలు, అఘాయిత్యాలు, ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నేరాలు, అఘాయిత్యాలు, ప్రమాదాల నుంచి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి వెలుగులు పాటించాలి, ఎలా మనం రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. ఇలాగా మహిళలు ఈ రోజున జరిగేవి చాలా ప్రమాదాలు ఏడ జరుగుతున్నాయంటే మహిళలు చాలా ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి, మనకి ఇదంతా ఈ కథలు చెప్పుడు ఏంటి, ఇదంతా ఏం చెప్తారు, ఇవన్నీ చట్టాలేంటి, కొట్లాటలేంటి, ఇవన్నీ ఒక ఆలోచన విధానంలో అది ఆలోచిస్తుంటే మనం కూర్చొని ఇక్కడ చెప్పేవాడు కూడా వినేవాడు ఇప్పుడు లోపే వినేవాడికి లోపే ఉండదు. ఏంటి అంటే చట్టం ఎంతటి వారికైనా చట్టం తన పని తను చేసుకుపోతుంది. నాకు నీకు ఉన్నవాడికి మొన్నటి కూడా చంద్రబాబు వేసింది, కేజ్రీవాల్ వేసింది, అందరినీ జైల్లో పెట్టారు. కల్లు ప్రసాద్ కూడా ఇప్పుడు ఎవరిని చిన్న కానిస్టేబుల్ చాలా మంది పోలీస్ స్టేషన్కి రావడానికి ఇష్టపడరు. భార్య విషయంలో స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను హస్బెండ్తోనే కలిసి ఉండాలి, మళ్ళీ మెన్షన్ చేస్తాడు, తాగి గొడవ చేస్తాడు. స్టేషన్లో కంప్లైంట్ చేయాలని అనుకున్నప్పుడు మీరు సఖీ కేంద్రం వెళ్ళి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి.
అదేవిధంగా డైల్ 100 ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు 108 ఏ విధంగానో డైల్ 100 ప్రతి ఎమర్జెన్సీ ఏ ఎమర్జెన్సీలో అయినా కానీ మీకు పోలీస్ సహాయం కావాలంటే డైల్ 100కి. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మేము సిటీ సబ్ డివిజన్ తోటి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. మా తరఫున స్వరూపాలు ఉంటారు, నాగరాజు ఉన్నాడు, అశోక్ అని ఉంటారండి. మేము కూడా సిటీ గురించి చాలా మందికి మేము చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము. మన తూప్రారం సబ్ డివిజన్ నుంచి రామాయణపేట కానీ మన అక్కనపేట కానీ ఇలా స్కూళ్ళలో కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాం మేడం. మేము మాకు ఒక నంబర్ ఉంటుంది, సిటీ నంబరు. లేడీస్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఆఫీసర్ల కానీ. శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన సీసీ రోడ్ విషయంలో రెండు కమ్యూనిటీల మధ్య గొడవ జరిగి పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది. సీసీ రోడ్ వేస్తున్న క్రమంలో క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చి ముందు నుంచి రోడ్డు వేయొద్దని గొడవ దిగడంతో మిగతా గ్రామస్తులు వాళ్ళని పంపించడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని 2 వ్యక్తులపై దాడులు జరిగాయి. ఈ విషయంపై రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ ఇది ఒక ఊర్లో జరిగే 2 కమ్యూనిటీల మధ్య జరిగిన విషయమని, దీనిపై మేము చర్యలు తీసుకుంటామని హెచ్ఎండిఏ ఇంజనీర్తో గ్రామ పంచాయతీలోని మాట్లాడి ఈ ఇష్యూను సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయని, నిందితులు ఎవరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తామని ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయంపై ఇంజనీర్ మాట్లాడుతూ రాత్రి రోడ్డు వేసిన క్రమంలో మా సిబ్బంది డిన్నర్కి వెళ్లిన తర్వాత ఈ విషయం జరిగిందని, మేము అక్కడికి రోడ్డు ఆఫ్ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నా పేరు అప్పారావు, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్ఎండి అండి. మనకి ఇక్కడ దీనికి ఒక 7.4 crores మొత్తం టోటల్ 3.5 kilometers రోడ్స్కి శాంక్షన్ అయింది. మనకి టోటల్ 50% ఏమో బీటీ రోడ్డు, 50% ఏమో సీసీ రోడ్డు. అది మనం 24 feet 7.5 meters అంటే 24 feet మనం చేసినాము. ఇప్పుడు ప్రతిదీ మనం ఏం చేస్తున్నామంటే నైట్లో లేట్ అవర్స్కి ఉంటున్నాయని కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే డేలో మార్కింగ్ చేస్తాము. మార్కింగ్ చేసి నైట్లో కొంచెం లేట్ అవర్స్లో మనం స్టార్ట్ చేస్తాము. అట్లనే ఇది 3.5 meters అంటే 12 feet మార్కింగ్ ఇచ్చేసి మనం ఇది పెట్టేసినాము. లోకల్ ఏమైందంటే కొంచెం వర్క్ స్టార్ట్ అయింది. ఇక మా వాళ్ళు లంచ్కో డిన్నర్కో వెళ్ళిపోయి కొంచెం చేసి వద్దాం నైట్లో కదా. ఇది ఎప్పుడు ఇట్లా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ లోకల్ సర్పంచ్ గారు వీళ్ళు అంతా సాల్వ్ చేసుకుంటున్నారు. అది కొంచెము ఇది తీసేసి ముందుకు వేసుకున్నారు, ఎంకరేజ్ చేశారు. కొంచెం 3 feet 4 feet తీస్తే అది మరి వాళ్ళు కూడా ఇది చిన్న విషయం. ఆ ఇష్యూలో వద్దు అనుకుని మా వాళ్ళు వద్దు అని అన్నా కూడా బలవంతంగా వేయించారట వాళ్ళు తీపిచ్చేసి. ఏది మనం ఒక్కొక్క వర్గం వాళ్ళు ఎవరనే మనకి ఒక వర్గం నుంచి ఏం చేశారంటే వాళ్ళే తీసేసి బలవంతంగా మనం రోడ్ ఉన్నదని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఇది మ్యాన్ పవర్ ఏదో ఒక ఇద్దరు అటు ఇటు కొట్టుకుని ప్రాబ్లమ్స్ ఇది చేశారు. దాని ప్రకారమే నైట్లో మేము వచ్చి మనము స్టాప్ చేయించి వర్క్ మొత్తం స్టాప్ చేసేసినాం. చేసి మనకి ఎంత విడ్త్ కావాలనేది ఆ విడ్త్ పెట్టి ఆ విడ్త్ ప్రకారం బ్యాలెన్స్ ఏది ఉందో అది తీపిచ్చేసిన నేను. తీసి మనం యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏది ఉందో అది చేయించిన అండి. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో బిల్డింగ్ కట్టాలన్నా మీ పర్మిషన్ కంపల్సరీ అంటే అది మరి ఉండదు. హెచ్ఎండి ఏరియాలో ఇది ఉంటుంది. ఇది స్పెషల్గా అప్పుడు మినిస్టర్ గారు అప్రూవల్ చేసి ఇది చేశారు కాబట్టి మనం రోడ్డు రిక్వెస్ట్ రోడ్ చేసినాం. అది అట్లా. నిన్న ఈవినింగ్ మాకు ఈ జన్వాడ విలేజ్ మోకిలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చిన్న ఇష్యూ అయింది. ఈ హెచ్ఎండిఏ రోడ్ అఫీషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు 2 గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే. ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్, ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్స్. ఈ విలేజ్ రోడ్ వేస్తున్నప్పుడు రోడ్ లెంత్ ఎంత ఉండాలా, విడ్త్ ఎంత ఉండాలా దాని మీద కొంచెం ఇష్యూ అయింది. సో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్గా మా పోలీస్ టీం రెస్పాండ్ చేసి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లో తీసుకున్నాం సిచ్యువేషన్ని. సో హెచ్ఎండిఏ నుంచి ఈ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఎంత రోడ్ ఎంత విడ్త్ ఉండాలో. దాని ప్రకారమే ఇప్పుడు యాక్షన్ తీసుకొని రోడ్ కరెక్ట్గా వేపిస్తాం. ఓకే. అండ్ నేను నైట్ అయితే 2 కేసెస్ రిజిస్టర్ చేశాము. యాజ్ పర్ లా వీ విల్ టేక్ ది నెసెసరీ యాక్షన్ ఆన్ ఇట్. ఓకే. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దాని మీద వీ విల్ టేక్ ది నెసెసరీ యాక్షన్. కొంత వీడియో ఫుటేజ్ ఉంది మా దగ్గర, దాన్ని ప్రాపర్గా వెరిఫై చేసి వీ విల్ డూ. పర్మిషన్ ఉందా? అది ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నామండి. సో వీ విల్ హ్యావ్ అ కంప్లీట్ డిస్కషన్ ఆన్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇంకో కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దాని ప్రాపర్ వెరిఫికేషన్ చేస్తున్నాం మేము దాని గురించి. ఆల్రైట్. సో నిన్న అయిన కేసు 2 కేసులు అయినాయి, ఇప్పుడు ఎఫ్ఐఆర్లు అయినాయి. దాని మీద ఎవరెవరు ఉన్నారు, అక్యూజ్ ఎవరిని అరెస్ట్ చేయాలా ఏంటి ఇప్పుడు ఇవాళ వీ విల్
మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి బై ఈవినింగ్ వి విల్ డూ ది నెసెసరీ అరెస్ట్. ఒక కమ్యూనిటీలో వేరే ఇక్కడ నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చేదాన్ని తెలిసింది, అది ఎంతవరకు? లేదండి, అది ఏం నిజం కాదు. లోకలే, కంప్లీట్లీ విలేజ్ లోకల్లో అయిన ఇష్యూనే ఇది. సో నిన్న నైట్ వీ హ్యావ్ టేకన్ ఇట్ అండర్ కంట్రోల్. నౌ వీ విల్ మేక్ ది నెసెసరీ అరెస్ట్. రైట్. ఇంజూరీస్ ఎంతమంది అయ్యారు? ఇంజూర్డ్ ముగ్గురు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు కండిషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు గొడవలో కొంచెం స్టోన్ పెల్టింగ్ అయింది. ఆ స్టోన్ పెల్టింగ్ లో బోత్ సైడ్స్ నుంచి అయింది. బోత్ సైడ్స్ కొంచెం ఇంజరీస్ అయినాయి. ముగ్గురికి కొంచెం సీరియస్ ఉన్నారని హాస్పిటల్లో ఉన్నారని తెలుసు. అవుట్ సైడర్స్ అంతా లోకల్ విలేజ్ వాళ్ళతోనే గొడవ అయింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని చట్టాన్పల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విషాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పోడూరు మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన దివ్యకాంత్ 5వ తరగతి చదువుతున్నాడు. రాత్రి నుంచి తీవ్రమైన విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సిబ్బంది చికిత్స కోసం తెల్లవారుజామున షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విద్యార్థి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. జన్మదినం రోజే విద్యార్థి మృతి చెందడంతో చదువుతున్న గురుకులంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సార్ మాది ప్రాపర్ వచ్చేసి కండపల్లి విలేజ్, పూడూరు మండల్, పరీ కాన్స్టిట్యూన్సీ మాది, వికారాబాద్ జిల్లా. అయితే మా బాబు 5th క్లాస్ రన్నింగ్ చిటంపల్లి చిటంపల్లి స్కూల్లో జరుగుతుంది అక్కడ. అయితే బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతి పూలేదానికి ఎగ్జామ్ రాపిస్తే ఇక్కడ సీట్ వచ్చింది. ఎప్పుడు దసరా తర్వాత వచ్చింది. అక్టోబర్ 9th ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ చేయించాము. అయినాక బాగానే మంచిగా ఉండు, మిగతా మా మధ్యలో చూసిపోయినా వాడు కూడా ఫోన్ చేస్తుండే, వీళ్ళు కూడా మంచిగా కేర్ తీసుకున్నారు. అయితే ఈరోజు వాడిని బర్త్డే. అయితే నిన్న సాయంత్రం వాడు నాకు ఫోన్ చేసి డాడీ రాలేవు, నిన్న ఇంటికి వస్తాను చెప్పినా మన దొరకపోనికి. నిన్న సాయంత్రం ఫోన్ చేసి డాడీ ఇంకా రాలేవు అంటే, లేదు బిడ్డ రేపు పొద్దున అమ్మ నేను ఇద్దరం కలిసి వస్తాము, రేపు మార్నింగ్ స్నానం చేసుకొని రెడీగా ఉండు, కొత్త బట్టలు వేసుకొని అని చెప్పిన. అయితే సరే అని చెప్పి వాడు అన్నాడు. ఇక వాటితో నిన్న నేను ఆనంద బాష్పాలు చూసినా కానీ ఈ కన్నీటి బాష్పాలు చూస్తానే అనుకోలేదు. వాని బర్త్డే డెడ్ అయితే అనుకోలేదు. అది ఏమైందనేది ఎవరు తెలియదు. మరి ఎప్పుడు కంప్లైంట్ లేదంటున్నారు, హెల్త్ కంప్లైంట్ లేదని చెప్తున్నారు. మరి ఏం జరిగింది? హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ హాస్టల్లో వేయకపోతుండే సార్. నేను నా దగ్గర ఉంచుకొని లక్షలు ఖర్చు అయిన సరే నా కొడుకు నేను బతికించుకునేదాన్ని నేను. కానీ ఆయనకి ఏ ప్రాబ్లం లేదని తీసుకొచ్చేసా 3-4 months అవుతుంది ఆయన లేచి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుక ఈ నెల 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిర్ జిల్లాని సమోన్, ఎస్పీజీఆర్ రాధిక రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్ర పుష్కరిణి ఉచిత దర్శనంతో పాటు వీఐపీ, వీవీఐపీ దర్శనం మార్గాల ఏర్పాటుపై ఆరా తీశారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు. అదేవిధంగా రథసప్తమి రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భక్తుల యొక్క ద్విచక్ర వాహనాలు, కార్లు, 80 అడుగుల రహదారి మార్గంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. దర్శన మార్గాల్లో నాణ్యమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు.
విలువలు లేనందుకే ఆవేదనతో పార్టీని విడుతున్నానన్నారు చెరుకుచెర్ల రఘురామయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి. ఈ పత్రికల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిమయంగా మారిపోయిందన్నారు. భవిష్యత్ కార్యాచరణపై పలు సమావేశాలు, సన్నిహితులు, నాయకులు, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారన్నారు. చాలా మనసు బాధతో రాజశేఖర రెడ్డి కుమారుణ్ణి వీడిపోవాల్సి వస్తున్నది. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో, పత్రికా మిత్రులందరి సమక్షంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర అదనపు కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్రస్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర అదనపు కార్యదర్శి, ఎందుకంటే అన్న పార్టీలో నేను చాలా సీనియర్. నేను తీసుకుపోయి చేర్చిన వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యతలో నాకు ఒక పైసా వంతు, దాన్ని వ్యతిరేకంగా పనిచేస్తాను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఏమన్నా విభేదాలు? భేదాలు అంటే ఇప్పుడు నేనే పార్టీలో చేర్చింది ఆయన, నేనే తీసుకుపోయి ఆయన అట్లా కూర్చోవాలంట, ఆర్థర్ అట్లా కూర్చోవాలా, ఆయన ఇక్కడ కూర్చోవాలా. విభేదించకుండా ఎట్లుంటామన్నా. ఇప్పటికి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎట్లుంటాడో చూడడం వాళ్ళకి ఇచ్చినారు. కొంతమందికి అవకాశం లేదన్నా. నీవు అడిగిన క్వశ్చన్ కరెక్టే, కానీ ఆయనతో ఆయన ఎవరికి కూడా మాట్లాడడానికో, సమస్యలు చెప్పడానికో, ఇంకో దానికో ఏం లేదు. వన్ మ్యాన్ షో. మంచోడు, నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన దగ్గర ఏ విధమైనటువంటి తప్పు పెట్టాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. అయితే రాజకీయంగా అనర్హుడు. చాలా మంది ఎమ్మెల్యే ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అవ్వమని అడిగారు. మీరేమన్నా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది? ఉండొచ్చు అన్న, ఉండొచ్చు. అయితే కొంచెం అందరిని ఒకసారి 6 మండలాలు ఒకసారి రౌండ్ వేసి అందరినీ కలిసి చూస్తారు. నాతో పాటు ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరి అభిప్రాయం ఎట్లుంది, వాళ్ళ అభిప్రాయం బట్టి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ ఈ నెల 16వ తేదీన జరిగే భారత్ గ్రామీణ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాములు, కోనరావుపేట మాజీ జడ్పీటీసీ గొట్టె రుక్మిణి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక, రైతాంగ, ప్రజలకు నష్టం కలిగించేలా చట్టాలను తీసుకొచ్చి ఇబ్బందులు గురిచేస్తోందని, దాన్ని నిరసిస్తూ అన్ని జాతీయ ట్రేడ్ యూనియన్లు, పార్టీలు ఫిబ్రవరి 16వ తేదీ రోజు జాతీయ గ్రామీణ సడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు. ఇలా చూసుకుంటే ఇలా ఏ పింఛన్ల కాడికి వచ్చే వరకు కూడా మంచి లక్షల నౌకర్లు ఇస్తామని ఏ ఒక్కరికి నౌకరు ఇవ్వకపోగా ఇలా ఒక ఉద్యోగ సంఘాలను కూడా ఇలా ప్రైవేటీకరణ చేసి వాళ్ళ ఒక పొట్టలు కొట్టే విధానం ఈ కేంద్ర బీజేపీ. ఇలా జిఎస్టీ తీసుకొచ్చి ఇలా నిత్యావసర సరుకుల మీద ఎవరన్నా నిరుపేద కుటుంబాలు కొనుక్కుందామంటే, కార్మికులు కొనుక్కుందామంటే వాళ్ళ ఒక్క పొట్టలు కొట్టే విధానం. ఇలా ఏం పరిపాలిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇలా బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గ ప్రాంతంలో తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎంపీగా. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా సంఘాలకు నిధులు కేటాయించండి అయ్యా, ఎంపీ నిధులు అని అడిగినాం. ఏ ఒక్కటి నిర్వహించారు, ఇలా ఏ ఒక్క సంఘానికి ఎంపీ నిధులు కేటాయించిరని ఇలా మేము అడుగుతా ఉన్నాం బండి సంజయ్ గారిని. ఇలా ఏదో శ్రీరాముని పేరుతో అయోధ్యలో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు పని దొరకకపోతే అయోధ్యలో రామ మందిరం కట్టినాం, అక్కడ రాముని తలవాలని ఊరూర వస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఉన్న కార్మికులకు పని దొరుకుతలేదు. బీహార్, యూపీ కూలీలు వచ్చి అక్కడ ఉపాధి ఉన్నట్టుంటే ఆ కూలీలు ఇక్కడికి వచ్చి ఈ కార్మికుల పొట్టలు ఎందుకు కొడుతురని మేము మోడీని అడుగుతా ఉన్నాం. ఇలా నీ ప్రాంతంలో పని దొరికినట్టుంటే ఆ కార్మికులు వచ్చి మా ప్రాంతంలో మా కార్మికులకు పని దొరకకుండా ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం మోడీని. ఇలా ప్రధానంగా ఒక్కటే, ఈ ఒక్క 44 కార్మిక చట్టాలు ప్రభుత్వంలో అమలు చేయని వేళలో ఈ ఒక్క 16వ తారీఖు సమ్మెతో కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా కూడా 16వ తారీఖు నాడు వేములవాడ సిరిసిల్లలో పెద్ద ఎత్తున ఆందోళన సమ్మెలు అందరూ కూడా జయప్రదం చేసి
కార్మిక కర్షక రైతాంగ ఉద్యోగ సంఘాలన్నీ కూడా పాల్గొనాలని ఏఐటీసీ జిల్లా సెక్రటరీ సిరిసిల్ల 16వ తారీఖు నాడు సిరిసిల్లలో కాలేజీ గ్రౌండ్ నుంచి ఆర్డీఓ ఆఫీసు దాకా మరి మహాధర్నా ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంతాలలో కూడా బంద్ పాటించి ఈ సమ్మెకు ఈ ధర్నాకు ఈ ర్యాలీకి మరి అన్ని సంఘాల కింద పనులు చేస్తున్నటువంటి రైతాంగము మరి కార్మికులు కర్షకులు బీడీ కార్మికులు బీడీ టేకదారులు మరి అన్ని యూనియన్ల కింద పనిచేస్తున్నటువంటి అందరూ కూడా హాజరై ఆ మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పి మండలం కేంద్రం నుంచి మరి కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీ ఆధీనంలో కూడా నేను వాళ్ళకు పిలుపునిస్తూ మరి ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు మరి తెలియకుండానే మరి రాష్ట్ర ప్రజలే కాకుండా కేంద్ర ప్రభుత్వం 4 మూలలను నష్టం చేసేటువంటి విధానాలు ఆయన పరిపాలనలో జరుగుతున్నాయి. ఇవాళ రామజన్మ భూమి అని మరి ఇంటింటికి తలవాలు వంచుతూ మరి మతకాల్లో మత పిచ్చిని ప్రజల మధ్యలకు మరి రేపుతూ మరి ప్రజలను పక్కతో పట్టించేటువంటి పరిస్థితి. ఇవల్ల మరి నిన్ననే మరి బండి సంజయ్ గారు కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే రాముడికి ఓటు వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువుల 500 ఏళ్ల చిరకాల వాంఛన నెరవేర్చిన నరేంద్ర మోడీని మళ్లీని ప్రధానం చేయాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కేంద్రంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని, విజిలెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాముడు ఎడగొట్టాడు మరి కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ ఉందట, రాముడు అయోధ్య పుట్టాడు గ్యారెంటీ ఏంటి అంటే ఇద్దామా గ్యారెంటీలకు? ఈసారి ఓటేసి అరే కొడుక రాముడు అయోధ్యనే పుట్టిండు అందుకే ఓటేస్తున్నాం అని ఓటేసాం గట్టి కూర్చుని కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీకి సోనియా గాంధీకి నిలబడాలి. సోనియా గాంధీని పిలిచారు, ఏమేమా గుడి పరిస్థితికి రా దేశం అందరిని పిలుస్తాను ఈ రాజకీయాలకు సంబంధం అంటే సోనియా గాంధీ ఓలే. ఇక రాహుల్ విన్సీ అనే పేరు ఆయన అసలే కూడా ఒకసారి ఏలో గోల్డ్ కొడతాడు, ఒకసారి ఇడుగుతాడు ఆయనకే తెలియదు. రాహుల్ విన్సీ అనే పేరు. ఇక కాంగ్రెస్ వాళ్ళు దానికి ఓలే. ఎందుకు ఓలేదంటే ఈటేస్తే తుర్కు రోడ్లు రావాలి, ఇది తుర్కు రోడ్ వస్తున్నారు అవునా. వాళ్ళు కూడా అక్షింతల ప్రోగ్రాము అందరు వాళ్ళు కూడా అక్కడక్కడ పాల్గొన్నారు, అక్కడక్కడ వ్యతిరేకించారు. అక్షింతలు వచ్చినాయి అందరికి. ఏ బియ్యం రేషన్ బియ్యం వచ్చినాయా బాస్మతి బియ్యం వచ్చినాయా? ఇక్కడ కాంగ్రెస్ అనేది బాగా డౌట్ వస్తున్నాడు. రేషన్ బియ్యం కావన్నీ అంటాడు. ఆయనకు అక్షింతలు రేషన్ బియ్యం తీసుకోడట, ఆయనకు బాస్మతి బియ్యం జైశ్రీరామ బియ్యం కావన్నట్టు ఆయనకు. అంటే ఎట్లా మాట్లాడుతారో ఒక్కసారి అర్థం చేసుకున్నాక. రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారెంటీ ఏంది అని అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టినామని గ్యారెంటీ ఏంది అని నేనన్నా. అవునా కదా? ఎవరు చెప్పారు మీ అమ్మ పుట్టినామని? ఎవరు చెప్పారు నీకు? అక్కడ ఉండే ఒక నర్సమ్మ వచ్చి అమ్మ ఎవరికి బాబు పుట్టిండు, అమ్మ నీకు పాప పుట్టింది అంటే తెలుస్తుంది. ఆధారమూలు అని నరసమ్మ. రాముడు అయోధ్యలో పుట్టిండి అన్నదానికి చరిత్రనే ఆధారం. అవునా కదా? రాముడు గాన్నే పుట్టిండా, గాన్నే గుడి కట్టానా, గుడి ఎందుకు కట్టాలంటే బాగా చెప్తా కట్టి చూపెట్టినాం. ఏడ కట్టాలో గాన్నే కట్టినాం. ఇంకెక్కువ మాట్లాడితే దేశం మొత్తం గుళ్ళు కడతాం. మరి గుళ్ళు కట్టే పట్టే వేరే ఏం కట్టాలి, ఏం అనుమానం అలా. అవునా కదా? ఇలా కాంగ్రెస్ ఉన్నారు మొన్న ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేసుకున్నారు. ఏం చెప్పినంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ వేస్తాన్నారు. చేసిండా? 2,500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాన్నారు. పడ్డాయి మీ అకౌంట్ లో? మరి 2,500 రూపాయలు 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇక ఇయ్యరు. ఇక ఏం చెప్తారు? రేపో ఎల్లుండో ఎన్నికలకు కూడా వస్తుంది. రాగానే ఏం చెప్తారు? మొన్న ఓటేసుకొని వీకిరిగా. ఈసారి ఏమంటే మేము అకౌంట్ లో వేద్దాం అనుకున్నాము, 2 లక్షల రూపాయలు ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా అంటారు. ఇక మళ్ళీ ఆపుతారు. మళ్ళా ఎన్నికల తరువాత అటే ఇక మళ్ళీ ఏరియా మళ్ళీ 5 సంవత్సరాల దాకా అటే. ఇక మోడీ సారు 2 లక్షల ఇల్లు ఇచ్చిందక్క. 2,40,000 ఇల్లు పేదోళ్ళకి ఇచ్చాడు. మీకు వచ్చినాయి ఎవరికైనా? వచ్చినాయా? మరి ఎట్లా ఓటేస్తారు కదా? కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకే కదా అయినే. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.